ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్కి. నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనపడలేదు. సో దీంట్లో నటించిన నటీనటులకి అలాగే డైరెక్టర్కి, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా మాల్లో థ్రిల్లర్, లవ్, కామెడీ అంటే ఎమోషను అన్నీ చూశాను. ఫ్యాక్ట్ అయితే చాలా అద్భుతంగా యాక్ట్ చేశారండి టీజరు. గోవింద్ గారికి కానీ, దిలీప్కి కానీ, ఇందులో నటించిన హీరోయిన్లు అందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్కి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. కెమెరా చింపేసావు భయ్యా, ఆ బాటిల్ షాటింగ్గా గుర్తొస్తాను. చాలా బాగుందండి ఆర్ఆర్ కానీ టీజర్ది చాలా బాగుంది. అంటే మాల్ మీద ఫస్ట్ టైం నేను అంటే హర్రర్ కామెడీ ప్రేమ కథ చిత్రం చూసి ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, మళ్ళీ మాల్లో హర్రర్ అనేది ఫస్ట్ టైం నేను చూసి చాలా కొత్తగా ఫీల్ అయ్యానండి. టీజర్ రేంజ్లో సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఆల్రెడీ టీజర్ చూశాను కాబట్టి నాకు అంటే ఎవరికైనా భయం అనేది ఒకళ్ళు అంటే ఎవరికైనా భయం వేస్తుందండి. అందు గురించి ఇలాంటిది ఎప్పుడైనా నేను మాల్లో ఉన్నప్పుడు మాల్ క్లోజ్ అయిపోతే అర్జెంట్గా అక్కడ ఏదైనా మత్తు పిల్లలు ఫార్మాస్యూటికల్స్ ఏమైనా ఉంటాయేమో చూసి ఒక పిల్లలు వేసి పడుకుంటాను అంత శుభ్రంగా. చూపించేది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ట్రైలర్లో ఒక కెమెరామెన్ యొక్క పనితనం అలాగే డైరెక్టర్ యొక్క పనితనం అన్ని కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ ట్రైలర్ చూసి ఆల్రెడీ హిందీ డబ్బింగ్ కానీ, హిందీ రీమేక్ కానీ, లేదా తమిళ రీమేక్ కానీ అనడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు తెలిసింది. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షక ఆధారం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ సినిమాని ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ముందు అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా మిత్రుడు నలుగు శ్రీనివాస్ చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత శ్రద్ధ వహించి బాగా కష్టపడి తీర్చిదిద్దాడు. అలాగే హీరో దిలీప్ కూడా మాకు బాగా కావాల్సినాడు. గ్రీష్మ ఆర్ట్స్ ప్రజెంట్స్ వైష్ణవ్ మేకర్స్ మాయామహల్. ఈ రోజున ఒక కూల్ హీరో, మిరాకిల్ హీరో చేతుల మీదుగా 2 బ్యానర్స్ స్టార్ట్ అయినాయి. డెఫినెట్గా ఈ బ్యానర్స్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మాయామాల్ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు పోస్టర్స్ చూడగానే డెఫినెట్గా ఇది మంచి సినిమా అనే ఫీలింగ్ కలిగింది. టీజర్ చూడగానే కన్ఫర్మ్ అయింది. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. దిలీప్, ఈషా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమాతో. అట్లాగే శివేంద్ర ఫోటోగ్రఫీ నేను షూటింగ్ అప్పుడే అన్నాను, నేను మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేస్తున్నాడు, అంటే సెన్సిబుల్గా చేస్తున్నాడు ఈ సబ్జెక్ట్కి. వైష్ణవి మూవీ మేకర్స్ మీద మాయామాల్ అనే చిత్రం మొదటి ప్రయత్నంగా మా పార్ట్నర్స్తో మేము నిర్మించాం. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి వీళ్ళందరూ. దే సపోర్ట్ మీ లాట్. ఈ ట్రైలర్ మీద ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చెప్పుకోవాలంటే ఫస్ట్ మా డైరెక్టర్, నెక్స్ట్ మై టెక్నికల్ టీమ్, నెక్స్ట్ మై casting. One thing is I should thankful to జీవన్ అన్న. ఈ మూవీని గ్రీష్మ ఆర్ట్స్ నుంచి వైష్ణవి మా మూవీ మేకర్స్కి ఇచ్చిన తర్వాత అన్న సపోర్ట్ తోటి ప్లస్ మా చందు, మా రవికిషోర్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ మూమెంట్. యాక్చువల్గా ఎంతో ప్యాషనేట్గా మేము ఫీల్డ్లోకి వచ్చాము. అలాగే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గోవింద్ నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపాడో నాకు తెలియదు, కానీ మా చేతమడుగు 90 రాత్రులు నిద్ర లేకుండా చేయించాడు. నిజంగా మేమందరం అండి అది ప్యాషన్ అనుకోవాలో లేకపోతే ఇంట్రెస్ట్ అనుకోవాలో తెలియదు, కానీ 90 రాత్రులు ప్రతిరోజు రాత్రులు మేలుకొని అన్న నువ్వు ఇలా కాదు ఇలా కావాలి, నాకు ఇలా కావాలని చెప్పి గోవింద్ చేసిన కృషికి ఈరోజు ఇది ఒక రియల్గా ఇట్స్ గ్రేట్ మూవీ అండి. మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, హరణ, చంద్ర అన్న, జీవన్, థ్యాంక్ యూ. నేను బాగా 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 థ్యాంక్స్ చెప్పాలంటే నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గోవింద్ గారికి చెప్పొద్దా, డైరెక్టర్ గారు చెప్పొద్దా. నేను ఒక ఫంక్షన్లోనే షూటింగ్ వేసుకుంటున్నాను. అప్పటికే 3 years నుండి కథ పట్టుకుని తిరుగుతున్నాను. ఓకే చేస్తున్నాను, అప్పుడు డైరెక్షన్ ఇవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చారు,
అరే ఎలా తిరిగిపోవాలి వేస్తాను సినిమా అని చెప్పి ఆయనే జీవన్ కుమార్ యాదగిరి. ఆయన వచ్చి ఇమీడియట్గా ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చినప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుండగా ఇంకో మంచి ఫోన్ చేశారు. ఈ అభిప్రాయం నమ్మది హరికృష్ణ గారు, అరే తమ్ముడు నేను సినిమా వస్తున్నాను, ఇలా వచ్చి చేస్తాను నేను చేయాలని ఆయన వచ్చారు. ఆయన ఏమంటే షూటింగ్ అవుతుంది, అందరూ క్రూ బయలుదేరిపోయింది, మొత్తం బయలుదేరాం. 9 o'clock షూటింగ్. నాకు లొకేషన్ నచ్చలేదన్న విషయం నాకు వెళ్ళింది, బట్ నాకు ఇదే లొకేషన్ నచ్చింది, అవి చేయండి. తమ్ముడు నీకు లొకేషన్ నచ్చకపోతే ప్యాకప్ చెప్పే అంటున్నాడు. అప్పుడు ఎంత అవసరం నీకు తెలుసు, అసలు అవసరం ఉంటుందంటే వద్దు అయితే క్వాలిటీ కావాలి, నువ్వైతే ప్యాకప్ చెప్పొచ్చాను, లేదన్నా ఇది నాకు నచ్చింది అందుకే చేస్తాను అని చెప్పి. వీళ్ళిద్దరు ఏమంటే చందన్న నవల్ సింగ్ గారు కావాలన్నా కొత్త వంట చేస్తే బాగోదు, ప్యాడింగ్ ఉండాలని చెప్పి ప్యాడింగ్ తెచ్చి ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళందరూ నాకు 4 పిల్లర్స్ అండి, వీళ్ళంతా బేస్మెంట్ ఇచ్చారంటే సినిమా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్స్, అంటే నాకు అందలాంటి వాళ్ళు జీవన్ గారు, హరియాణ, చందు గారు, శ్రీనివాస్ గారు, దే సపోర్ట్ మీ ఏ లాట్. యాక్చువల్ గోవింద్ ఈజ్ ఈక్వల్ టు మై బ్రదర్. అంటే నాకు ప్రతి సిచ్యువేషన్లో చిన్న మిస్టేక్స్ ఉంటే తను కరెక్ట్ చేసి నాకు ప్రతిదీ గైడ్ చేసి నన్ను ఇట్లా మౌల్డ్ చేశాడు. ఐ రియలీ థ్యాంక్ గోవింద్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ట్రైలర్ చూసి ఇంత ఎక్సైట్ అయ్యాను రియల్గా, అంటే జనరల్గా చూసే కానీ ఇంత సౌండ్లో చూసేసరికి ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు సినిమా చూద్దా అన్న ఆతృతతో నేనున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. జీవన్ గారు, హరికృష్ణ సార్, చందు సార్ అండ్ శ్రీనివాస్ సార్. చాలా కష్టం, అంటే ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ అంటే నలుగురు, అది కష్టం ఉంది పేరు గుర్తు పెట్టడం. సో చాలా చాలా థ్యాంక్స్ నన్ను ట్రస్ట్ చేసి ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మై డైరెక్టర్ గోవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్ముకున్నారు. ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు, ఈ అమ్మాయి డెఫినెట్ గా చాలా బాగా చేస్తుంది, ఈ క్యారెక్టర్ రమ్య క్యారెక్టర్ నాకు ఇచ్చింది. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ మై కెమెరామ్యాన్ శివేంద్ర సార్, సూపర్ గా చూపించారు. అండ్ యా ఆర్ఆర్ నాకు చాలా నచ్చింది, ఆర్ఆర్ సూపర్ గా ఉంది. నేనే యాక్ట్ చేసి భయపడ్డాను ఇందాక 2 times టీజర్ చూసి. సో ఆర్ఆర్ సూపర్ అండ్ కో యాక్టర్ సూపర్ గా చేశారు, కల్కి, దిలీప్, ఈషా, శక్లక శంకర్, ఎవ్రీవన్. సో మొత్తం మూవీ అంతా నైట్ షూట్స్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ 1 month అంతా చాలా కష్టం ఉండే డేలో పడుకోవడం, నైట్ అలవాటు అయిపోయి. సో యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు